హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఓపెన్ సైడ్ నుంచి. ఇప్పుడు ఉక్సులు పట్టీతో పొడవు అనేది ఎంత అవుతుందో పావించి ఎక్స్ట్రా వదులుకొని మనం డాట్ పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా షేప్ దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి ఒక పావించి ఎక్స్ట్రా వదులుకొని మనం ఒక మార్కింగ్ చేసుకోండి. లేదా డాట్ వెడల్పుని బట్టి మనం లోతు తీసిన దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర నుంచి డాట్ వెడల్పు చూసుకొని ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోండి. డాట్కి మధ్య ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి గ్యాప్ అనేది. ఇప్పుడు 1 ఇంచ్ వెడల్పు అనేది తీసుకోవాలి. రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం ప్రతిదీ కటింగ్లోనే మనం మార్కింగ్ చేసుకోవడంలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు మార్కింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు ఒకదానిపై ఒకటి వేసుకున్నట్లయితే. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి ఆ మార్కింగ్ పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రాంగ్ సైడ్ మార్కింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద డాట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా 2 లైన్స్ వేసుకోవాలి. మనకి డాట్స్ అనేది కుట్లు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. చూసారు కదండి, షేప్ అనేది ఈ విధంగా రావాలి మనకి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకి వేరే కలర్ షేప్ పట్టి అన్నట్లయితే పైన యాడ్ చేసుకోవాలి. షేప్ పట్టికి ఎప్పుడు కూడా మనం ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి 3 చెప్పును కూడా వేసుకోవచ్చు. మీకు ఇంకా స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్ని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. మనకి చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి ఉక్సులు పట్టికి కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కోసం ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేది తీసుకోవాలి. మన క్లాత్ని ఉక్సులు పట్టికి తాళ్ళ పట్టికి అయినా సరే 2 అదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం
మిడిల్లో కట్ చేస్తున్నాను, రెండు వైపులా రెండు వేయడానికి. ఒక ఫోల్డింగ్ అనేది పైకి తీసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన షేప్ దాటిన తర్వాత ఒక చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా మనకి లోపల ఫోల్డ్ అయిపోతుంది. ముందు ఒక 1/2 ఇంచ్ అనేది లోపల ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడే ప్రతిదీ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్లో మనకు దొరుకుతాయి కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మిషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. మనకి ఇంటి దగ్గర ఉండి ఓన్గా మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు కూడా క్రాస్గా మనం జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మెడ చుట్టూరు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా ఉంటుంది మెడ చూడడానికి. మీకు ఒకవేళ డిజైనర్ నెట్ బ్లౌజ్ మీరు ఒకవేళ వీడియో చూడాలనుకున్నట్లయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, లేటెస్ట్గా చేసింది లాస్ట్ వీడియోలో. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి డిజైనర్ నెట్ బ్లౌజ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చిన్న రౌండ్ పెట్టుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మెడ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అది ఉంటే కట్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్ చేసినప్పుడు కనిపించకుండా ఉంటుంది. మీకు ఖర్చు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా మీరు లాంగ్ స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మనకు నీట్గా కావాలి అనుకునే వాళ్ళు, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాదనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి డ్రెస్ కావాలని. నేను రీసెంట్గా చేసిన డ్రెస్ ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.